హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా పాలు పంచదార ఎటువంటి కెమికల్ లేకుండా హెల్తీగా రాగి పిండితోటి జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా హెల్తీ అయిన జ్యూస్ అండి. ఈ హెల్తీ జ్యూస్ని 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా క్లిక్గా తయారు చేసుకోవచ్చు. అలాగే షుగర్ పేషెంట్లు కూడా చాలా హ్యాపీగా తీసుకోవచ్చు. పిల్లలైతే ఈ హెల్తీ జ్యూస్ని చాలా ఇష్టపడతారండి. మరి ఈ హెల్తీ అయిన టేస్టీ అయిన జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఎంతెంత కొలతలు తీసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హెల్తీ అయిన టేస్టీ అయిన జ్యూస్ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకోండి. చిన్న గ్లాసుడు నీళ్లు పోసుకుని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అలాగే మరో గిన్నెలోకి 15 నుంచి 20 వరకు బాదం పలుకులను తీసుకోవాలి. వీటిని కనీసం 5 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. లేదా బాదం పలుకుల్లోకి వేడి వాటర్ పోసుకొని పావుగంట పక్కన పెట్టుకుంటే వేడి వాటర్లో బాగా నాని పైనున్న పొట్టు ఈజీగా తీసుకోవచ్చు. అన్నిటినీ పొట్టు తీసుకుని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి 1 కప్పు రాగిపిండి, 2 కప్పులు నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏ కప్పుతో అయితే రాగిపిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు నీళ్లు పోసుకోండి. కరెక్ట్గా కొలత సరిపోతుంది. ఇప్పుడు పిండిని గడ్డలు లేకుండా చక్కగా గరిటెతోటి కలుపుకోండి. ఈ రాగి పిండిని గరిటెతో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా స్టిక్కీగా గిన్నె నుంచి సపరేట్ అయిందంటే రాగి పిండి చక్కగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెని కిందకి దించి కాస్త పిండిని చల్లారనిద్దాము. రాగి ముద్ద పూర్తిగా చల్లారాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని రాగి ముద్ద మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోండి. అలాగే 1/4 కప్పు బెల్లం తురిమి వేసుకోండి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లాన్ని తీసుకుంటున్నానండి. ఈ జ్యూసు చిన్నపిల్లల కోసం చేస్తే బెల్లాన్ని వేసుకోండి. లేదా పెద్దవారు షుగర్ పేషెంట్లకి చేస్తే బెల్లాన్ని బదులు పటికి బెల్లం వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి పొట్టు తీసిన బాదం పలుకులను కూడా వేసుకోవాలి. అలాగే ఈ జ్యూసు మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ రావడం కోసం చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలాగే ఈ జ్యూసు మంచి కలర్ రావడం కోసం ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్క వేసుకోండి. లాస్ట్గా 1 కప్పు నీళ్ళని పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ పలుకులు లేకుండా చక్కగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నాక చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళైనా లేదా చల్లని పాలైనా వేసుకోవచ్చు. ఈ టైంలోనే స్వీట్నెస్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి జ్యూస్ని వేసుకోండి. లాస్ట్గా ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు, ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ హెల్తీ అయిన రాగి జ్యూస్ రెడీ అయినట్టే. ఈ మండే ఎండల్లో నీరసాన్ని తగ్గించే ఈ రాగి జ్యూస్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని హెల్తీ అయిన టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మళ్ళీ ఒక మంచి హెల్తీ అయిన టేస్టీ అయిన రెసిపీ తోటి మళ్ళీ ముందుకు వస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.